నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ప్రభుత్వాన్ని ప్రజల చెంతకు తీసుకువెళ్లడమే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ముఖ్య ఉద్దేశం మంత్రి నాదెండ్ల మనోహర్ బుర్రిపాలెం గ్రామంలో శనివారం జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఇండియన్ త్రివిధ దళాలు పాకిస్తాన్పై విజయం సాధించిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న తిరంగా ర్యాలీలో భాగంగా తెనాలిలో తిరంగా ర్యాలీ భారతదేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టతను చూసి ఓర్వలేక ఉగ్ర చర్యలకు పాల్పడి భారత స్త్రీల నుదుటి తిలకాన్ని హరించిన ఉగ్రమూకలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఇండియన్ త్రివిధ దళాలు పాకిస్తాన్పై ముప్పెట దాడి చేసి 3 రోజుల్లోనే ఉగ్రదేశపు మెడలు వంచి విజయం సాధించిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న తిరంగా ర్యాలీలో భాగంగా తెనాలిలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. శనివారం జరిగిన ర్యాలీలో గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తదితరులతో కలిసి పాల్గొన్నారు. తెనాలి చిన్నావూరు పార్క్ నుండి బోస్ రోడ్, గాంధీ చౌక్, మెయిన్ రోడ్డు నుండి మున్సిపల్ బిల్డింగ్ ఎదురు ఉన్న జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహం వరకు త్రివిధ దళాలకు మద్దతుగా తిరంగ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పెమ్మసాని, మంత్రి నాదెండ్ల మరియు ఎమ్మెల్సీ ఆలపాటి మాట్లాడుతూ ఏప్రిల్ 22, 2025న 26 మంది అమాయకులను వారి కుటుంబాల ముందే ఒక మతం పేరుతో అతి కిరాతకంగా హత్య చేశారు. వారు కేవలం ప్రాణాలను మాత్రమే పోగొట్టుకోలేదు, చిగురించని కలలు, చీల్చివేయబడ్డ కుటుంబాలను నాశనం చేసే ప్రయత్నం చేశారన్నారు. భారతదేశాన్ని భయపెట్టాలనుకున్నారు, ఐక్యతను దెబ్బతీయాలనుకున్నారు. అయితే భారత్ ఉదయిస్తుందే కానీ తలవంచదు అని తెలుసుకోలేకపోయారన్నారు. ఈరోజు భారతదేశం 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. మరి పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను చూస్తే ఇండియాలో ఒక చిన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థతో పోటీ పడుతుందని ఎద్దేవా చేశారు. అల్లర్ల ద్వారా అరాచకాలు సృష్టించి మత విద్వేషాలను రెచ్చగొట్టి సంబరపడదామనుకున్నారు. భారతదేశ అభివృద్ధిని ఆపగలగమనుకున్నారు. అయితే నరేంద్ర మోదీ తెలివైన, స్థితప్రజ్ఞత కలిగిన ఒక బలమైన నాయకులు ప్రజల నుండి, మీడియా నుండి వచ్చిన ఒత్తిడిని తీసుకోకుండా టైం తీసుకొని భారతదేశాన్ని సంసిద్ధం చేశారు. నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ ద్వారా నింగి, నీరు, నేలపై మన సైన్యాన్ని ముప్పెట బలంగా నిలిపారన్నారు. అలాగే అన్ని దేశాలతో దౌత్య సంబంధాలను కొనసాగిస్తూ పాకిస్తాన్లో ఉన్న ప్రజానికానికి నష్టం జరగకుండా అత్యాధునిక ఇంటెలిజెన్స్ను ఉపయోగించి ఉగ్రస్థావరాలను దెబ్బతీశారు. ఇజ్రాయెల్, గాజా, ఉక్రెయిన్, రష్యాకు గడిచిన 2-3 ఏళ్లుగా యుద్ధాలు జరుగుతున్నాయి. ఎన్నో కుటుంబాలు మృత్యువాత పడుతున్నాయి. ఎంతో ఆస్తి నష్టం జరుగుతూ ఉన్న విషయం ప్రపంచానికి సుపరిచితమే. అందుకు భిన్నంగా కేవలం 3 రోజుల్లో పాకిస్తాన్కు వెన్నులో వణుకు పుట్టించే విధంగా భారత్తో యుద్ధం ఆపించేందుకు ప్రపంచాన్ని ఆర్దించేలా చేసిన ఘనత మోదీదే అన్నారు.
పహల్గాం దాడిలో దాడికి గురైనటువంటి భారతీయులకి సమాధానంగా ఎవరు సింధూరాన్నైతే జరపడానికి ప్రయత్నించారో అదే నామకరణం చేసుకొని ఎక్కడైతే ప్రపంచంలో ఉగ్రవాదాన్ని కొనసాగిస్తా ఉన్నారో వారికి ఎవరైతే మద్దతు పలుకుతా ఉన్నారో వారి ఆటలు ఇక సాగవని చెప్పి ఎక్కడా కూడా సాగనేవని చెప్పి చేసిన ప్రతి దాడి ఎత్తుకు పై ఎత్తే కాకుండా ధర్మం గెలుస్తుందని న్యాయం గెలుస్తుందని మన జరిగిన యుద్ధంలో నిరూపణ అయింది. అన్యాయంగా అక్రమంగా అరాచకంగా అతి సామాన్య పౌరుల్ని దాడి చేసిన మన మీద ఉగ్రవాదాన్ని అణచివేయడానికే దాడి చేశాం కానీ ఎక్కడ కూడా పౌరులకి నష్టం జరిగే విధానం కానీ వ్యక్తిగతంగా పౌరులకి నష్టం కానీ ప్రాణహాని కానీ మొన్న జరిగినటువంటి ప్రతిఘటన దాడిలో ఎక్కడా కూడా మళ్ళా అరాచకత్వం లేదు, విధ్వంసం చేయాలా, న్యాయాన్ని ధర్మాన్ని ఎవరైతే క్రూరంగా హింసించడానికి ప్రయత్నించిన ముష్కరులకు బుద్ధి చెప్పినటువంటి యుద్ధం అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా. భారతీయులందరూ కూడా ఐకమత్యంగా ఉన్నామని చెప్పి కూడా నిరూపించాం యుద్ధం ద్వారా అని చెప్పి మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం. ఎవరు కూడా మిగతా దేశాలకు కూడా ఒక హెచ్చరిక చేసిన యుద్ధం అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా. ఈరోజు భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి పాకిస్తాన్ టెర్రరిస్టులు ఏ విధంగా మన ఇండియన్స్ ని మతం పేరు కులం పేరు ప్రస్తావన చేసి అన్ని పుణ్యం తెలియనటువంటి వ్యక్తిని కాల్చి చంపటం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఆ చర్యను ఖండిస్తూ ప్రపంచ దేశాలు కూడా ఇది చాలా దారుణమైనటువంటి సంఘటన, దీన్ని ఎవరు కూడా ప్రోత్సహించకూడదు అని చెప్పి ప్రపంచ దేశాలు కూడా సాటి చెప్పినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. అదేవిధంగా ఈరోజు ఈ భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమికి చెందినటువంటి నాయకులందరూ కూడా సమిష్టిగా ఈ యొక్క ఉగ్రవాదాన్ని పొదముట్టించేందుకు వారి యొక్క సానుభూతి చనిపోయినటువంటి వ్యక్తులకు అమరవీరులకి వారు చేసేటువంటి త్యాగానికి సైనికులు చేసేటువంటి త్యాగానికి భారతదేశం ఒక అత్యున్నతమైనటువంటి ఈ దేశంలో ప్రథమ స్థానానికి సాధించేటువంటి విషయం మనందరూ కూడా గమనంలోకి తీసుకోవాలి. రీసెంట్ గా జరిగిన ఈ ఆపరేషన్ లో ప్రపంచంలో ఉన్నటువంటి సూపర్ పవర్ అని చెప్పేసి మనం చక్కటి కోఆర్డినేషన్ తో ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ ఉన్న అస్త్ర శస్త్రాలతో ఆ అస్త్రాలు రావడానికి కృషి చేసిన మన పెద్దలు చాలా మంది ఉన్నారు. మన సైంటిస్టులు
కృషి ఫలితంగానే ఇవాళ మనకి బ్రహ్మాండమైన విజయం లభించింది. ఇవాళ మనం ప్రపంచానికి ప్రూవ్ చేశాం. ఒక సూపర్ పవర్ గా భారతదేశం ఎస్టాబ్లిష్ అయింది. ఇది ఒక చిన్న నమూనా మాత్రమే. మనకున్న శక్తి, యుక్తి, నేతృత్వం అన్ని కూడా బ్రహ్మాండంగా జరిగినాయి. మనం కోరుకునేది విశ్వంలో శాంతి. ఈ అశాంతి కోరుకునేది ఈ భంగం చేసి మన శాంతి భద్రతలు మనం చేసేది మాత్రం పాకిస్తాన్. ఆపరేషన్ సింధూర్ అనంతరం ఇక్కడ మన తెనాలిలో జరిగినటువంటి విజయ యాత్ర చాలా గొప్పగా జరిగింది. ఆపరేషన్ సింధూర్ ద్వారా భారతదేశం తన సైనిక పాఠవాన్ని ప్రపంచానికి ఒక తరువాత ధ్రువపరిచింది. అంతేకాకుండా పహల్గామ్లో 26 మంది అమాయక భారత ప్రజానీకాన్ని టూరిస్టుల్ని అక్కడ విచక్షణ రహితంగా ఉగ్రవాదులైనటువంటి ముష్కరులు కాల్చి చంపి మన తల్లుల మన సోదరుల సింధూరాన్ని తుడిచివేసిన దానికి ప్రతీకగా ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్కి ఉగ్రవాదులకి ఒక గుణపాఠం నేర్పడం జరిగింది. 100 మంది ఉగ్రవాదుల్ని ఒక తరవా హతమార్చి భారతదేశం యొక్క ప్రతీకార జ్వాల ఎలా ఉంటుందో వాళ్ళకి తెలియపరచడం జరిగింది. ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. ఉదయం శివాజీ చౌక్ ప్రాంతంలో పర్యటించిన ఆయన సాయంత్రం చెంచుపేటలో పర్యటించారు. ఈ సందర్భంగా తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలను పరిశీలించారు. వైద్యశాలలో పారిశుద్ధ్యం పట్ల అసహనం వ్యక్తం చేస్తూ ఆదివారం నాటికి శుభ్రపరచాలని ఆదేశించారు. అదేవిధంగా అంబులెన్స్లు పార్కింగ్ ప్రదేశంలో ప్రైవేట్ వాహనాలను పార్క్ చేసి ఉండటాన్ని గుర్తించిన ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడి నుండి వాహనాలు తీసివేయాలని చెప్పారు. స్వర్ణాంధ్ర 2047 సంకల్పంలో భాగంగా స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ప్రతి నెల 3వ శనివారం జరుపుకుంటున్నామని స్పష్టం చేశారు. ప్రతి కార్యక్రమం స్ఫూర్తివంతంగా ఉండేందుకు నెల నెల ఒక్కో థీమ్ ఎంచుకొని నిర్వహిస్తామని మంత్రి నాదెండ్ల పేర్కొన్నారు. స్వచ్ఛాంధ్ర ప్రయాణం నిరంతరం సాగాలని, ఇది ఒక్కరోజు కార్యక్రమం కాదని మంత్రి నాదెండ్ల స్పష్టం చేశారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాన్ని సాధించేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వామిగా మారాలని పిలుపునిచ్చారు. Oh, that's a bleeding injury. What are you doing? Huh? మేము తప్పు చేసామని చెప్తున్నాను. కేసు పెట్టించేస్తారు. నుంచి తెనాల్లో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో భాగంగా ప్రతి వార్డులో కూడా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి కోసం, అదేవిధంగా మున్సిపల్ సిబ్బంది ఇతర శాఖల నుంచి కూడా రెవెన్యూ అందరం కలిసికట్టుగా ప్రజలకు సంకేతం తీసుకెళ్ళాలి. మనందరం కూడా తెనాలి ఇంకా మనం అద్భుతంగా సుందరీకరణ విషయంలో, పారిశుద్ధ్యం విషయంలో భవిష్యత్తులో మనం చేసుకోవాల్సిన మంచి ప్రణాళికలో భాగంగా ప్రతి రోడ్డు కూడా అభివృద్ధి జరగాలనే తపన పౌరుల్లో కూడా రావాలని నేను ఆకాంక్షిస్తున్నాను. ఎందుకంటే ఇది కేవలం ఏదో మనం ఒక ప్రణాళిక పెట్టుకుని మనం ముందుకు వెళ్ళిపోవడంతో సరిపోదు. మీ ప్రాంతాల్లో కూడా రోడ్లు అభివృద్ధి జరగాలి, కాలువల మరమ్మతులు జరగాలి. వర్షం కురిచినప్పుడు ఈ నీరు అక్కడ నిలిచిపోవడం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగకూడదనే ఒక ఆలోచనతో మేము చేస్తున్న ప్రణాళికల్లో అందరూ కూడా దయచేసి మీరు భాగస్వాములు అవ్వమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెనాలి ఆసుపత్రి ఈరోజు చూసాం, పారిశుద్ధ్యం ఇంకా చాలా ఇంప్రూవ్ చేయాలి. ఒక నెల రోజులు వారి పని కాకపోయినా మున్సిపల్ సిబ్బందిని, కమిషనర్ గారిని, చైర్పర్సన్ గారిని కోరాను. ఒక నెల రోజులు తెనాలి హాస్పిటల్లో ఉన్న కాలువలన్నీ కూడా ఎప్పటికప్పుడు మరమ్మతులు చేస్తూ ఉంటే ఈ వర్షాకాలంలో ఎక్కడ ఇబ్బంది లేకుండా, దోమల బెడద లేకుండా అక్కడ ఉన్న పేషెంట్స్ ఇంకా మెరుగైన సేవలు అందించడానికి కోసం చక్కటి కార్యక్రమం ముందు తీసుకెళ్ళబోతున్నాం. నన్నపనేని ప్రతాప్ గారు ఒక దాతగా ముందుకు వచ్చి ₹1 విరాళం ఆయన ఒక క్యాజువాలిటీ విభాగాని కోసం అక్కడ ప్రకటించారు. సో త్వరలోనే ఆ పనులు కూడా మొదలుపెట్టి ఇప్పుడున్న 2 బెడ్లని కాస్త 15 బెడ్లుగా మార్చి అక్కడ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి పరికరాలన్నీ కూడా తీసుకొచ్చి, యంత్రాంగం అంతా తీసుకొచ్చి అద్భుతంగా చేయాలనే ఒక తపనతోటి ఆ కార్యక్రమం కూడా త్వరలోనే మొదలు పెడతాం. మనకి హాస్పిటల్తో పాటు ఇండోర్ స్టేడియం ఉంది. అదేవిధంగా
ఈ కాలనీలో ఊడా కాలనీలో ఇప్పటి నుంచో కూడా కొన్ని రోడ్లు మరమ్మతులు చేయాలని పెద్దలందరూ కూడా అడుగుతూ ఉన్నారు. సో తప్పకుండా ఆ సందర్భంగా మేము ఆ ప్రాంతాల్లో పర్యటించుకొని మాతో పాటు ఈరోజు కొత్తగా అపాయింట్ అయిన మా హ్యాండిక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ హరిప్రసాద్ గారు కూడా వచ్చారు తిరుపతి నుంచి. సో ఆయన కూడా తెనాలికి స్వాగతం పలుకుతూ ముఖ్యంగా ఈ రైస్ కార్డ్ సర్వీసుల గురించి రకరకాల అనుమానాలు ఈరోజు కూడా పర్యటిస్తున్నప్పుడు చాలామంది పాపం ఇబ్బంది పడుతున్నాం కొన్ని అంశాలపైన తీసుకొచ్చారు. గ్రామ సచివాలయం వార్డు సచివాలయం సిబ్బందికి నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, మీకు ప్రభుత్వం నుంచి చాలా క్లియర్గా గైడ్లైన్స్ వచ్చినాయి. ఏ ఒక్కరిని కూడా మీరు ఇబ్బంది పెట్టద్దు. ప్రత్యేకంగా కొత్తగా పెళ్ళైన దంపతులకి ఎట్టి పరిస్థితుల్లో కూడా కార్డు స్ప్లిట్ చేసి మ్యారేజ్ సర్టిఫికేట్ లేకుండా కార్డు ఇవ్వాలి. రెండోది, ఎవరైతే పాపం ఒంటరి మహిళలుగా ఉంటున్నారో ఒంటరి మహిళలకి ఇమీడియట్గా కార్డులు జారీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. 20 తారీఖున కేబినెట్ సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి GSWS నుంచి మేము చేయగలిగే కొన్ని కార్యక్రమాలు ఒక మార్పు తీసుకురావడం కోసం తప్పకుండా మేము ప్రయత్నిస్తాం. ఖచ్చితంగా జూన్ కల్లా ఏ విధంగా తల్లికి వందనం కార్యక్రమం చేపట్టబోతున్నామో 15,000 రూపాయలు ప్రతి బిడ్డకి చదువు కోసం ఆ తల్లి ఖాతాలోకి పడేటట్టు ఒక ఏర్పాటు చేశాము. అదేవిధంగా పెన్షన్స్ విషయంలో కూడా సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా అప్లై చేసుకున్న వితంతులందరికీ కూడా మేము తప్పకుండా పెన్షన్స్ క్లియర్ చేసడం కోసం ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. ఈ KYC ప్రతి కార్డుకి చేపించాలి. 5 సంవత్సరాల లోపు వయసున్న పిల్లలకి మినహాయింపు ఉంది. అదేవిధంగా 80 సంవత్సరాలు దాటిన పెద్దలకి వృద్ధులకి వాళ్ళకు కూడా మినహాయింపు ఉంది. ఎందుకంటే వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ అవి రావడం లేదు, ఐరిస్ కూడా చాలా సందర్భాల్లో ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళకి ఆ మినహాయింపు ఉంది. దాదాపు రాష్ట్రంలో ఇప్పటివరకు మేము గుర్తించింది 6,74,000 మంది. వాళ్ళందరికీ కూడా ఈ KYC వర్తించదు. దానికి వాళ్ళు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా రేషన్ సరుకు వాళ్ళందరికీ అందే విధంగా మా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి అదేవిధంగా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి ప్రతి ఒక్కరికి అందిస్తాం. ప్రభుత్వాన్ని ప్రజల చెంతకు తీసుకువెళ్లడమే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ముఖ్య ఉద్దేశమని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. రోడ్ వేసినాక అప్పుడు కొత్తది వేయండి. ఎంతమంది దాన్ని డబ్బులు దానిగా అవునా? కొత్త రోడ్ మనం పూర్తి చేసినాక వాటర్ కనెక్షన్ అతను ఏడిగా వాటర్ ఏది వాటర్ ఏది వాటర్ ఏ వాటర్ వర్క్స్ ఇక్కడ గుంటూరులోనా? అమ్మా మీరు యాక్షన్ తీసుకోండి. అదే మీరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మీరు కౌన్సిల్ మీటింగ్లో నిలదీసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. కౌన్సిల్లో మీరు తీర్మానాలు చేయండి. ఇట్లా వ్యవహరిస్తే కనీసం వాళ్ళు తిరిగి డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఎట్లా ఉందో కూడా చూసుకోలేకపోతే ఎందుకు మీరు వాటర్ గురించి వాళ్ళ డబ్బులు వసూలు చేయడం చెప్పండి. డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ సరిగ్గా ఉందా లేదా చూసుకోవాలి కదా.
సింగిల్ కార్డా మీది? సింగిలే ఉందా మీకు? అయినా కానీ పెన్షన్ రాలేదా? మన అమ్మ పోయి 3 సంవత్సరాలు అయ్యిందండి. నాకు ఇప్పుడు ఇటుగానే కార్డు ఒకటి వచ్చింది, బియ్యం కార్డు. పెన్షన్ ఏమి రావటం లేదండి. కాదు తల్లి, కార్డు మీద మీ ఒక్కరి పేరే ఉందా? నా ఒక్క పేరు ఉందండి, ఒక్క పేరు. నేను చాలా క్లియర్గా చెప్తున్నా, ఆయన కూడా చెప్పాను. ఎవరైతే పనులు మొదలుపెట్టి పనులు చేస్తూ ఉంటారో వాళ్ళకి డబ్బులు ఇవ్వండి. లేకపోతే ఇవ్వాలి. 2.5 సంవత్సరాలు అయిపోయింది కదా. సో ఇప్పుడు మనం ప్రయారిటీ ఇచ్చి వర్షాల లోపు ఎవరైనా చేయగలిగితే ఇవ్వండి. ఎందుకంటే ప్రతిసారి ముప్పు ప్రాంతాల్లో ఉంటుంది. వీళ్ళందరికీ ఇంకా మీరు ఫైనల్ వార్నింగ్ ఇచ్చేసాను అమ్మా. వీళ్ళ పనితీరు వీళ్ళు మార్చుకున్నట్టు లేరు. వచ్చి అడిగే పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటారా మీరు? మీకు అనిపించదా ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తున్నాం, మనం పని చేస్తున్నాం, ఇబ్బంది పెడితే ఎట్లా మీరు వాళ్ళని? బయట కంట్రోల్ అయితే వ్యాపారాలు చేసుకుంటాం సార్. చాలా నరకం చూస్తున్నాం. పరిస్థితులు బాగా మార్పు తీసుకొద్దాం. మార్పు మీరు పట్టించుకోకపోతే ఒకప్పుడు మార్కెట్ ఏడు ఉంది అనే పరిస్థితికి వచ్చేసేది సార్. ఇప్పుడు మీరు ज़्यादा है कंप्लेंट. అంత ఫ్రాడ్ జరిగినప్పుడు నువ్వు ఇంకా దాన్ని సంబంధించుకుంటూ పోతున్నావు. ఉన్నదేదో లిస్ట్ కరెక్ట్గా ఇవ్వండి, సబ్ కలెక్టర్ గారు చెక్ చేపిస్తారు, యాక్షన్ తీసుకొని లేని వాళ్ళకి ఇచ్చేద్దాం. ఇండస్ట్రీ కట్టడానికి ఒక ప్రయత్నం చేద్దాం. ఎక్కడెక్కడ వదిలేశారు అట్లానే. ఎక్కడ ఏ ఇంటి పోయినా అదే కదా వచ్చే సమస్య. ఇప్పుడు ఏ ఇంటికి వెళ్ళినా అదే సమస్య వస్తుంది. డిఎస్పీ మీరు నువ్వు కూడా వదిలేసావు. నువ్వు మధ్యలో నీకు చెప్తే ఎవరు బిజీగా ఉంటారు. పాయింట్ అది కాదు. మీరు వీక్లీ మండేనో ఒక వెన్స్డేనో ఒక ఫ్రైడేనో అనుకోవాలి, ఒక ఈవినింగ్ అంతా పెట్టుకుని ఫినిష్ చేయాలి. అవన్నీ మీరు కంప్లీట్ సర్వే చేసి కరెక్ట్గా ఐడెంటిఫై చేసి బెనిఫిషియర్స్ లేని వాళ్ళని పంపించేసి పాపం ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో హెల్ప్ చేసే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకోకపోతే ఎట్లా? ప్రతి చోట అడుగుతున్నారు కదా మన వాళ్ళు. చేయాలి మీరు. అదే అన్నిసార్లు చెప్పించుకోలేదు. అన్నిసార్లు పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్పాం మన మీటింగ్? ఎన్నో ఏం జరిగింది? మీరు డిస్ట్రిక్ట్ ఆఫీసర్గా మీరు బిజీగా ఉంటారు. ఎట్లా మరి ఇక్కడ సమస్య మాట్లాడుతున్నారు. ఇలా ఏమి ఇన్ఫర్మేషన్ ఉన్నా మీరు సబ్ కలెక్టర్ గారికి ఇవ్వండి. అన్నీ దాచి ఎవరు తెలియకుండా ఎన్నో కప్పిపుచ్చుతారు. ఆల్రెడీ విజయనగరం జరుగుతుంది, అవి రాకుండా ఉండవు బయటికి. ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి 3వ శనివారం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి నియోజకవర్గాల్లో కూడా మున్సిపాలిటీలోనూ పంచాయతీలోనూ స్వచ్ఛాంధ్రప్రదేశ్ అనే ఒక కార్యక్రమం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా దాని గురించి శ్రద్ధ వహించి ప్రతి ఒక్కరూ దీంట్లో ఒక బాధ్యత తీసుకుని వ్యవస్థలో ఉన్న అధికార యంత్రాంగమే కాకుండా పౌరుల్లో కూడా ఈ సమాచారం అందే విధంగా పరిశుభ్రత గురించి వాళ్ళు కూడా ఒక బాధ్యతతోటి మనందరం కూడా మన పట్టణాన్ని మన గ్రామాన్ని మరింత చక్కగా దిద్దుకోవడానికి మంచి అవకాశంగా భావించి ఒక డ్రైవ్ లాగా చేద్దామనే నిర్ణయం తీసుకున్నారు. తెనాలి మున్సిపాలిటీలో ఉదయం నుంచి శివాజీ చౌదరి నుంచి మొదలు పెట్టుకుంటూ వివిధ వార్డులో మేము పర్యటించుకుంటూ వస్తూ ఉన్నాం. అధికార యంత్రాంగం మేము అందరం కూడా ఇది కలిసికట్టుగా చేయాల్సిన కార్యక్రమం. ఇదేదో ప్రభుత్వం చెప్పింది కాబట్టి ఏదో ఒత్తిడిగా చేసే కార్యక్రమం కాదు. అందరం ప్రతి ఒక్కరూ ఒక బాధ్యతగా పౌరులుగా తెనాలిని దృష్టిలో పెట్టుకొని మన నగరం ఇంకా సుందరంగా ఉండాలి, రాబోయే రోజుల్లో ఇతర ప్రదేశాల నుంచి కూడా వచ్చి మనకి తెనాలిలో నివసించే విధంగా ఆకర్షితంగా ఉండాలనే ఒక ఆలోచనతో పౌరులందరూ కూడా కదిలి రావాలి. కొన్ని నిధులు కేటాయించుకున్నాం. ప్రధానంగా మనకి డంపింగ్ యార్డ్ ఏదైతే ఉందో అది సంవత్సరాల నుంచి దాన్ని నిర్లక్ష్యంగా వదిలేశారు.
అక్కడ ఉన్న చెత్తను తరలించడానికి ఒక యుద్ధ ప్రాతిపదికన రోజుకి కనీసం 75 నుంచి 90 మెట్రిక్ టన్నులు చెత్త సేకరణ ఏదైతే తడి చెత్త పొడి చెత్త కింద చేస్తున్నామో దాన్ని బేస్ చేసుకుని ముందు తీసుకెళ్ళడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. ప్రధానంగా ఈరోజు మేము ఈ వార్డులో పర్యటిస్తున్నప్పుడు మురుగు కాలువల మున్సిపాలిటీ నుంచి వస్తున్నారు చేస్తున్నారనే భావన కలిగినా కూడా పూర్తి స్థాయిలో ప్రజల్లోకి అందుబాటులో రావడం లేదనేది వాళ్ళ అభిప్రాయం. వర్షాలు పడినప్పుడు తీవ్రంగా ఇబ్బందిగా ఉంటుందని, అదేవిధంగా సచివాలయంలో ఉన్న సిబ్బంది కూడా ఇంటింటికి వెళ్లాల్సిన ఒక కార్యాచరణ ఖచ్చితంగా జరగాలి. దాని గురించి కూడా నేను సబ్ కలెక్టర్ గారిని కోరాను. ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని సచివాలయంలో ఉన్న ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రతి వారానికి ఒకసారి ఇంటింటికి వెళ్ళే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటాం. చిన్న చిన్న సమస్యలు తెలియకుండా పాపం చాలామంది రేషన్ కార్డు గురించో, పెన్షన్ గురించో, ఇళ్ల స్థలం గురించో వీటిపైన ఖచ్చితంగా మనం ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా మనం మన ప్రభుత్వాన్ని వారి చెంత వరకే తీసుకెళ్ళాలి. మున్సిపాలిటీ నుంచి మేము కేటాయించుకున్న నిధులు కూడా ఈ వర్షాకాలం లోపు ఈ రోడ్ల నిర్మాణం, కొత్త సిమెంట్ రోడ్ల నిర్మాణం కానివ్వండి, సైడ్ కాలువలు మరమ్మతులు చేయడం కానివ్వండి, స్టామ్ వాటర్ డ్రైన్స్ పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టి దాదాపు 17 కాలువలు ఐడెంటిఫై చేసాం. గత సంవత్సరం చేసినట్టుగానే కింద దిగువ ప్రాంతాల్లో ఉన్న రైతులకి ఇబ్బంది కలగకుండా ఉండడానికి కోసం ఖచ్చితంగా ఇరిగేషన్ కెనాల్స్తో ముడిపడి ఉంది కాబట్టి మన పట్టణంలో వెళ్తున్న కాలువలు వీటిని కూడా మేము ఇమీడియట్గా పూడికి తీసే విధంగా ఒక లక్ష్యంతో ముందుకెళ్తాం. సో ఈరోజు ఉదయం ఈ వార్డులన్నీ పర్యటించుకున్న తర్వాత మార్కెట్లోకి వెళ్ళి మార్కెట్ సెంటర్లో కూడా మహాత్మా గాంధీ మార్కెట్ కాంప్లెక్స్ దగ్గర మొత్తం అన్నీ కూడా క్లీనప్ చేసిన తర్వాత మధ్యాహ్నం 4 నుంచి చెంచుపేట ప్రభుత్వ ఆసుపత్రి, అదేవిధంగా ఆ ప్రాంతంలో ఉన్న సుల్తానాబాద్ వీటన్నిటిని కూడా ఈ విధంగానే ఒక డ్రైవ్ లాగా చేపట్టి ఒక మార్పు తీసుకురావడానికి, ఈ మార్పు ఒక్కరోజు కోసం కాదు, నేను ప్రజలందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏంటంటే అధికార యంత్రాంగాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి కావాల్సినంత స్టాఫ్ మనం ఏర్పాటు చేసుకున్నాం. సిబ్బంది కొరత లేదు ఈ రోజున. ఖచ్చితంగా సిబ్బంది సరైన పద్ధతిలోనే ఉన్నారు. పొల్యూషన్ కంట్రోల్ నుంచి కూడా ఈరోజు అధికారులు వచ్చారు, వాళ్ళు కూడా సూచిస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా లెగసీ వేస్ట్ ఉండకూడదంటే ఏ రోజుకి ఆ రోజు మన చెత్త సేకరణ జరగాలి. తడి చెత్త పొడి చెత్తకి దయచేసి మీరు సహకరించండి. భారతదేశంలో మొట్టమొదటి మున్సిపాలిటీ తడి చెత్త పొడి చెత్త మొదలుపెట్టింది గతంలో మన తెనాలి మున్సిపాలిటీయే. మనల్ని చూసి ఎంతోమంది ఆదర్శవంతంగా ఒక మార్పు తీసుకొచ్చారు. సో దయచేసి పౌరులందరూ కూడా నేను కోరుకునేది, మీరు దీంట్లోకి రండి, మీరు కూడా భాగస్వాములు అవ్వండి. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మనం ప్రతిరోజు ఈ విధంగానే మన తెనాల్లో ఒక డ్రైవ్ లాగా మనం పెట్టుకుని మనం ఈ చెత్త సేకరణలో మీరు సహకరిస్తే రాబోయే రోజుల్లో మన బిడ్డలకి ఆరోగ్య సమస్యలు కానివ్వండి, స్థానికంగా ఈ దోమల సమస్య కానీ ఉండకుండా తప్పకుండా మేము నిర్ణయాలు తీసుకుంటాం. రాబోయే రోజుల్లో ఈ 2 నెలల లోపే వర్షాలు మనకి పూర్తి స్థాయిలో వచ్చే లోపే నేను చైర్పర్సన్ గారిని కమిషనర్ గారు కూడా కోరాను. ఇమీడియట్గా మనం కొన్ని వర్క్స్ టేకప్ చేసి ముంపు ప్రాంతాల్లో ప్రత్యేకంగా ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ముందుకెళ్తాం. క్యాన్సర్తో బాధపడుతున్న పట్టణ బాలాజీరావుపేటకు చెందిన మస్తాన్ బీకి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 4 లక్షల రూపాయలను అందజేశారు. గుంటూరు కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆమె నివాసానికి వెళ్లి చెక్కును అందజేశారు. మస్తాన్ బీకి 4 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ అందించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ పసుపులేటి త్రిమూర్తి, మైనార్టీ నాయకులు ఉద్దూస్, 34వ వార్డు బాలాజీరావుపేట షేక్ దావూద్, వార్డు ప్రెసిడెంట్ జీలు, సాయి గోపి, అక్బర్, రబ్బానీ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మస్తాన్ బి దాదాపు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఉంటే సహాయ నిధి నుంచి 4 లక్షల రూపాయలు ఈ రోజున ఇవ్వటం జరిగింది. మనందరికీ తెలుసు, గత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది తద్వారా సహాయం చేయటం, ఏ రకంగా సహాయం చేశారో మనందరికీ తెలుసు. ఆఖరి ఎన్నికల సందర్భంలో మాత్రం ఎన్నికల కోసం సహాయం చేసినటువంటి గత ప్రభుత్వానికి గత 15 ఏళ్లుగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఎంతోమంది పేదల్ని, ఎంతోమంది వ్యాధులకు గురైనటువంటి ఆరోగ్యశ్రీలోకి రాని వాళ్ళందరినీ కూడా ఆదుకున్నటువంటి కరుణామయుడు, కూటమి నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు.
భగవంతుడు ఆయన చల్లగా చూడాలని, ఎవరు కూడా వ్యాధులకి గురి కాకూడదు, గురైన వ్యక్తులకి తక్షణమే సహాయం అందించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా చేయూత అందించాలి. ఏ రూపంలో అందిస్తే వారి శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా బలోపేతం అవుతారనేదే ఈ ప్రభుత్వం యొక్క ధ్యేయం. తెనాలి మండలంలోని బురిపాలెం గ్రామంలో శనివారం కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్తో కలిసి గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వినతులను స్వీకరించారు. రైతులు వారి సమస్యలు, డ్రైన్లు, డొంకలు, రోడ్లు, పారిశుద్ధ్య సమస్యలు తదితర అంశాలపై తెనాలి, కొల్లిపురం మండలాల నుండి ప్రజలు విరివిగా ఈ గ్రీవెన్స్లో పాల్గొని వినతులు అందజేశారు. గ్రీవెన్స్కు విచ్చేసిన సంబంధిత శాఖ అధికారులతో ప్రజలు ఇచ్చిన అర్జీలను, సమస్యలపై మాట్లాడి వెంటనే పరిష్కరించాలని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సూచించారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ మీకు ఉన్న సమస్యలు తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని చెప్పారు. మీ సమస్యలపై స్థానిక మంత్రిని, ఎమ్మెల్సీని ముందు కలవాలని, అవని పక్షంలో తన వద్దకు రావాలని తెలిపారు. చాలా మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వచ్చి అక్కడక్కడ కంప్లైంట్ చేస్తూ ఉన్నారు, అక్కడక్కడ మాకు పనులు అవ్వట్లేదని. నేను మీ అందరికి కోరుకునేది ఒకటే, ముందు మీరు వెళ్ళి కలవండి. మనోహర్ గారిని కానీ, రాజా గారిని కానీ, ఇద్దరిని కలిసి ఇద్దరికి మీరు అక్కడ ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి, ఇక్కడ ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి. మీరు వెళ్ళకుండా, మీరు కలవకుండా నాకు పనులు అవ్వట్లేదు అంటే ఇబ్బంది, అదొకటి. కాబట్టి మీరు చేయాల్సిన రిప్రజెంటేషన్స్ మీరు చేయండి. మీరు ఒక్కొక్కసారి కొన్ని అవ్వకపోవచ్చు, అలాంటప్పుడు మీరు గుంటూరు రండి, లేదా నేను కూడా వస్తూ ఉంటాను సాధ్యమైన. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో దేశం అంతా తిరుగుతా ఇక్కడ రావాలంటే ప్రతిసారి కష్టం అవుతుంది. అయినప్పటికీ సాధ్యమైనంత వస్తాం. మీరు శని ఆదివారాల్లో గుంటూరులో ఉంటాను, నేను ఉన్నప్పుడు రండి. నేను లేకపోయినా మండే టు ఫ్రైడే ఆఫీస్ ఎప్పుడు ఓపెన్గా ఉంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఫోన్ నెంబర్లు తీసుకోండి, కాంటాక్ట్ చేయండి, చేయగలిగే చేస్తాం. అన్నీ మీరు అడిగే డొంకలు గింకలు అన్నింటిలో ఒక సంవత్సరంలో రోడ్లు వేసేయాలంటే అది అయ్యే పరిస్థితి కాదు. ముందు మెయిన్ రోడ్లన్నీ గుంటూరు, తెనాలి రోడ్లన్నీ అయినాయి. బురిపాలెం వచ్చే రోడ్డు నీట్గా ఉంది. 1 by 1 చేసుకుంటూ వస్తూ ఉన్నారు. త్వరలో కూడా తెనాలి నియోజకవర్గానికి కొంచెం అడిషనల్ ఫండ్స్ వస్తాయి. మనోహర్ గారు ట్రై చేస్తున్నారు. అవి వచ్చిన తర్వాత చిన్న చిన్న పనులన్నీ చేస్తాం. నా ఎంపీ ల్యాడ్స్ ఏవైతే ఉన్నాయో 1 by 1 చేసుకుంటూ వస్తాం. 2 ఏళ్లలో దాదాపుగా చాలా వరకు మీ సమస్యలు తీరుతాయి. కొద్దిగా ఓపికగా ఉండండి. ఇప్పటికే 60-70% మంచి రోడ్లు అన్నీ. ఈ కార్యక్రమంలో తెనాలి ఎంఆర్ఓ గోపాలకృష్ణ, ఎంపీడీఓ అత్తోట దీప్తి, గ్రామ సర్పంచ్ సామ్రాజ్యం, విద్యుత్ ఈఈ చిరంజీవి, మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ సాగర్, అగ్రికల్చర్, విద్యుత్, రెవెన్యూ, ఇరిగేషన్ తదితర శాఖల అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీరు ఇచ్చిన విజ్ఞాపన పత్రాలన్నీ కూడా స్వీకరించి ఏ రకంగా మనం అనుకున్న కార్యక్రమాలని సఫలం చేసుకోవాలనేది ప్రయత్నంలో భాగంగా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఏర్పరచుకున్నాం. మీ అందరూ కూడా ఇక్కడికి రావటం, పర్సనల్గా మంత్రి గారిని కలిసినట్టు, 2 మన పని స్వామికార్యం, స్వకార్యం 2 కూడా మనం ఏర్పరచుకొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకున్నాం. వ్యవసాయానికి సంబంధించి నీటి సంఘాలకి ఇప్పటికే నిధులు విడుదల చేయడం జరిగింది. చిన్న చిన్న బోధి కాలువల దగ్గర నుంచి పెద్ద కాలువల వరకు, అదేవిధంగా వీడ్ రిమూవల్ ఇవన్నీ కూడా ఇన్ టైంలో చేయండి. ఎక్కడ కూడా అవినీతికి ఆస్కారం లేకుండా చేయండి. మీకు మాకు మంచి పేరు తీసుకురామని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. అన్ని గ్రామాల్లో కూడా ఈ మండలంలో కానీ లేదా కొల్లిపర మండలంలో కానీ ఇక్కడ ఒక 5-6కి, అక్కడ ఒక 5-6కి, దాదాపు 10-12 గ్రామాలకి గతంలో ఇచ్చిన నిధులు రావటం జరిగినాయి. ఆ నిధులు కూడా ఏ నిధులు అని చూసుకొని ఆ వర్క్స్ ఒకవేళ లోకల్గా చేసుకోగలిగిన వర్క్స్ అయితే అక్కడ లోకల్గా చేసి
లేకపోతే కాంట్రాక్టర్ ద్వారా జరగాలి అనుకుంటే దగ్గరుండి ఎస్టిమేషన్స్ టెండర్స్ పిలిపించుకొని ఆ వర్క్స్ కంప్లీట్ చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను. కొద్దిగా ఓపెన్ చేస్తే అప్లికేషన్స్ ఎన్ని వచ్చినాయో చూసుకొని ఆ మంత్రి గారు ఈ మంత్రి గారు ఇద్దరు కూర్చొని ఎవరికి ఇవ్వాలనేది నిర్ణయించుకున్న తర్వాత ఇద్దాం. దాదాపు ఒక 30 ఫేర్ ప్రైస్ షాప్స్ వేకెంట్గా ఉన్నాయి. కొలిపారు కానీ టౌన్ కానీ మండలం కానీ ఆ 30 ఫేర్ ప్రైస్ షాపులు పూర్తి చేసుకోవచ్చు. కానీ ఎందుకనో ఇది కోర్టు దాకా వెళ్ళి కోర్టులో స్టే తీసుకొని ఏఈ ఫిల్ కాకుండా ఖాళీగా ఉన్నాయి కూడా మరి ఎవరు చేస్తున్నారో నాకైతే తెలియదు. కానీ మంత్రి గారికి మొన్న చెప్పడం కూడా జరిగింది. వాటి మీద వెరిఫై చేసి చెప్తా ఉన్నారు. వాటిని తొందరగా చేస్తే అందరం పార్టీలుగా ఎవరికి ఇవ్వాలనేది నిర్ణయించి వాటిని కూడా ఫిల్ చేస్తే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. టెంపుల్స్ మిమ్మల్ని ఏమని చెప్పి కోరుతా ఉన్నాను. టెంపుల్స్ ఒక 14 టెంపుల్స్ ఉన్నాయి. టెంపుల్స్ కమిటీలు వేసుకోవచ్చు. దాంట్లో కూటమి ప్రభుత్వంలో భాగస్వాములు సగం మనం సగం మీరు పూర్తి చేస్తే ఆ టెంపుల్స్ కూడా కంప్లీట్ అయిపోతూ ఉంటుంది. అదేవిధంగా అతి త్వరలో మార్కెట్ యార్డు, రెండోది మన వైకుంఠపురం టెంపుల్, ఈ రెండింటిని కూడా పూర్తి చేస్తాం. కేంద్ర మంత్రి గారితోనూ అదేవిధంగా మనోహర్ గారితో కూడా మాట్లాడి ఎవరు దేనికి అనేది నిర్ణయించిన తర్వాత అది బీసీలకు వచ్చింది. యార్డ్ చైర్మన్ ఆ రకంగా ఎవరికి ఏంటి అనేది నిర్ణయించి దాన్ని కూడా పూర్తి చేయడం జరిగిందని చెప్పి మనం చేస్తాం. ఇంకేదైనా సమస్యలు నాకు తెలియని కానీ మంత్రి గారికి తెలియని కానీ మీ దృష్టికి వస్తే ఆ సమస్యలు వ్యక్తిగతమైనవి కానీ లేదా అదేవిధంగా ఇంకేదైనా ఉంటే ఆ సమస్యలు మా దృష్టికి తీసుకురండి. వాళ్ళన్నింటినీ ఎట్లా ఆ సమస్యను పరిష్కరించుకోవాలి, వర్క్స్ కానీ లేకపోతే ఎంప్లాయ్మెంట్ ఇష్యూ కానీ వీళ్ళన్నిటి మీద ఏదైనా ఒక అవగాహన ఉంటే మీరు మా ముందుకు తీసుకురండి, వాటిని పరిష్కారం చేస్తామని చెప్పి మనం చేస్తూ గత ప్రభుత్వంలో జగనన్న ఇల్లు కట్టిస్తామని కాంట్రాక్టర్లు డబ్బులు తీసుకున్నారని స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా పట్టణంలో పర్యటించిన మంత్రి నాదెండ్ల మనోహర్కు లబ్ధిదారులు ఫిర్యాదు చేశారు. కాదమ్మా, ఒకసారి వచ్చి చెక్ చేస్తారు. ఎవరు వచ్చారా మీ దగ్గరికి? ఇంకెవరు వచ్చారా? పెట్టుకోవాలంటే ఇంటి స్థలం పేరుందని ఇవ్వలేదండి, పెట్టుకోవద్దన్నారు ఈసారి. ఓకే, ఇప్పుడు పెట్టుకోవట్లేదమ్మా, పెట్టుకున్నప్పుడు పెట్టుకుని చెప్పారు సచివాలయంలో. ఇంటి గురించి కాదు, పెన్షన్ అట్ట కదమ్మా. సచివాలయం ఎందుకు వాళ్ళు రావాలి, మీ దగ్గర రాలేదా ఇప్పుడు ఎవరు? ఓకే, చెక్ చేయండి. టేక్ స్ట్రిక్ట్ యాక్షన్. ఎందుకు అట్లా చేస్తారు మీరు? చెప్పండి, అది తప్పు కదా. ఇన్ని సంవత్సరాలు మనం అట్లా వాళ్ళని ఇబ్బంది పెడతా ఉంటే అమ్మ थोड़ा वक्त दो, क्योंकि वो पूरा गंदरगोलम है. ठीक है, समझ नहीं आ रहा मेरे को भी. आपके पास कागज आ लिए, वहाँ पे पैसे के लिए, आपको नहीं मालूम 50,000 ले लिए बैंकों में. ముందు ఒకసారి చెక్ చేసుకుంటాం. ఖచ్చితంగా హౌసింగ్ నుంచి కూడా చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఓకేనా? చేస్తాము. తప్పకుండా. అదే డిఎస్పీ గారు కూడా చెప్పానమ్మా, అతన్ని కొంచెం సీరియస్ గా మాట్లాడమని. చాలా మంది 2 లక్షలు 2.5 లక్షలు ఇచ్చారు. 35,000 ఇచ్చాను, గవర్నమెంట్ వడ్డీ ఇచ్చాను. 50, 35, 85,000, 90,000 దాకా ఇచ్చాము. 90,000 ఇచ్చారు మీరు? ఇచ్చాము సార్. కొంచెం లేపాడు గోడలు కట్టే వరకు, ఆయన కట్టట్లేదు. ఇప్పుడు మా మున్సిపాలిటీ దాని తరఫున కట్టించుకుందాం అంటేనే వాళ్ళు ఎక్స్ట్రా డబ్బులు పెట్టినారు సార్. నా పరిస్థితి వాళ్ళ వార్డులో వచ్చిన కంప్లైంట్లు కూడా మేము మొత్తం మీరు ఎఫ్ఐఆర్లు పెట్టించండి. ఓకేనా? పెట్టించండి, ఎఫ్ఐఆర్లు పెట్టించండి. కంప్లైంట్లు తీసుకొని పెట్టించండి. రూరల్లో ఉన్న కంప్లైంట్ సపరేట్, ఈ కంప్లైంట్ సపరేట్. ఆ పున్నారావు అనే అతను బాగా ఇబ్బంది పెట్టాడు చాలామంది.
మీకు రూరల్లో బుక్ చేశారు, మీ దగ్గర కూడా తీసుకోండి. సార్ డిస్కస్ 60,000 కట్టారా? 10,000 నేను ఇచ్చాను, 50,000 లోన్ వచ్చింది. కొద్దిగా లేపి వదిలేసాను, తొందర చేసి ఏం పట్టించుకోలేదు. మమ్మల్ని డబ్బులు ఇవ్వమంటున్నారు, మేము ఇచ్చే కట్టించుకున్నట్టు బంద్ చేసుకుని ఒకసారి నేను మాట్లాడతాను, కొంచెం టైం ఇవ్వండి. ఒకసారి మాట్లాడతాను. ఇళ్ల స్థలాల గురించి విపరీతంగా కంప్లైంట్స్ వస్తున్నాయి. గతంలో 50,000 నుంచి 3 లక్షల రూపాయల వరకు వీళ్ళ దగ్గర తీసుకుని ఇళ్ల నిర్మాణం చేస్తామని చాలా అన్యాయంగా వాళ్ళు పాపం వడ్డీలకి అప్పు తెచ్చుకొని బంగారం కూడా అమ్మేసుకొని రోడ్లపైన వీధిపాలైన పరిస్థితులు ప్రతి వాళ్ళు కూడా కనిపిస్తున్నాయి. నేను చాలా స్ట్రిక్ట్గా గతంలో చెప్పాను పోలీసు అధికారులకి, కేసులు నమోదు చేసి వీళ్ళని ఎట్టి పరిస్థితిలో వదిలే ప్రసక్తే లేదు. ఎవరైతే గతంలో ఈ కాంట్రాక్టులు తీసుకుని ఇంత మోసం చేశారో వాళ్ళకు ఒక బాధ్యత ఉంది. మరొకసారి మీ అందరి ద్వారా తెలుపుతున్నాను, నేను 100% వాళ్ళకి బాధ్యత ఉంది. లేకపోతే వాళ్ళని వదిలే ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా దాని గురించి సీరియస్గా అవుతాం. స్థానిక గాంధీ చౌక్లోని చలివేంద్రం వద్ద వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు ఆలపాటి కామేశ్వరరావు, బీటీవీఎస్ నారాయణ, ఎం పూర్ణచంద్రరావు, బోర్లగడ్డ రామకృష్ణ, ప్రసాద్, సిహెచ్ జగన్మోహన్ రావు, నాళం హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. వాసవి క్లబ్ తెనాలి వారి ఆధ్వర్యంలో మన మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి ఆదేశానుసారము ఎండ్ల తీవ్రత తప్పుకొనుటకు తెనాలి ప్రజలకి ఉపశమనం నిమిత్తము 7వ వార్డు ఎక్స్ కౌన్సిలర్ బొమ్మశెట్టి లక్ష్మీకుమారి గారి సౌజన్యంతో ఈరోజు తెనాలి వాసవి క్లబ్ వారి సహకారంతో మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం అయింది. ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎండ తీవ్రత తట్టుకోవడానికి బయట ఊరు నుంచి వచ్చే ప్రజలు 7వ వార్డులో ఆనందంగా చక్కగా వారి పనులు పూర్తి చేసుకొని సజావుగా వడదెబ్బ తగలకుండా తిరిగి వెళ్లే నిమిత్తము సదుద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టారు. అలాగే మిగతా వారు కూడా వారి వారి ప్రదేశాల్లో వారి వంతుగా ప్రజల సౌకర్యార్థము ప్రజలకు ఇబ్బంది లేకుండా ఎండ బారిన పడకుండా వారు కూడా తగు సూచనలు తీసుకొని మంచి కార్యక్రమాలు చేపట్టి ప్రజల ఆరోగ్యానికి సహకరిస్తారని చెప్పి కోరుకున్నాం. వాసవి క్లబ్ తెనాలి వారి ఆధ్వర్యంలో బొమ్మిశెట్టి లక్ష్మీకుమార్ గారి సౌజన్యంతో 7వ వార్డులో గాంధీ చౌక్లో ఈరోజు వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి అందరూ సహకరించి ఈ ఎండ తీవ్రతకు తట్టుకునే విధంగా జనానికి మజ్జిగ పంపిణీ చేయమని అందరికీ విన్నవిస్తున్నాం. ఈ వాసవి క్లబ్ తరఫున కామేశ్వరరావు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమం ఇంకా ఎన్నెన్నో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ వాసవి మాత ఆశీస్సులు కావాలని కోరుకుంటూ సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వాన్ని ప్రజల చెంతకు తీసుకువెళ్లడమే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ముఖ్య ఉద్దేశం, మంత్రి నాదెండ్ల మనోహర్. బుర్రిపాలెం గ్రామంలో శనివారం జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. ఇండియన్ త్రివిధ దళాలు పాకిస్తాన్పై విజయం సాధించిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న తిరంగా ర్యాలీలో భాగంగా తెనాలిలో తిరంగా ర్యాలీ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.